గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఈసారి హింస చెలరేగింది. పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇక పోలింగ్ ముగిసిన 2 రోజుల వరకు అలాగే కొనసాగాయి. పోలీసు బలగాలు మోహరించిన దాడులను మాత్రం ఆపలేకపోయారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేటలో చెలరేగిన హింసతో చివరకు ఎమ్మెల్యేలను గృహ నిర్బంధం చేయాల్సి వచ్చింది. రాయలసీమలోని తిరుపతితో పాటు అనంతపురంలో కూడా అదే పరిస్థితి. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేకుండా చేయాలన్నది ఎలక్షన్ కమిషన్ ప్రథమ లక్ష్యం. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో హింస రేగడాన్ని ఈసీ సీరియస్గా తీసుకుంది. ఎన్నికల తరువాత విపత్తుల విడిగా దాడులు జరుగుతూ ఉంటే ఏకం చేస్తున్నారు. ఇక ఏకంగా సిఎస్ డీజీపీలను ఈసీ ప్రశ్నించింది. దాడులను అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక దీనిపై ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని వారికి సమన్లను ఇచ్చింది. దీంతో సిఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సిఈసి రాజీవ్ కుమార్ ముందు హాజరై ఏపీలో పరిస్థితిని వివరిస్తున్నారు. అయితే వారి సంజాయిషీపై ఈసీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి రమేష్ అందజేస్తారు. జరుగుతున్నటువంటి ఏదైతే మరి ఎన్నికల 13వ తారీఖు ఎన్నికల ముగిసిన తర్వాత కూడా ఒక హింసాత్మక కార్యక్రమాలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మాచర్లో ఒక నివురు కప్పిన నిప్పులాగా మారినటువంటి పరిస్థితి. అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మధ్య పూర్తిగా వారు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎన్నికల 13వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల వేడి ఇంతవరకు కూడా చల్లారినటువంటి పరిస్థితి కనబడుతుంది. నేడు మరి పిన్నెల్లి గ్రామంలో మరి పెట్రోల్ బాంబులు అదేవిధంగా రాళ్లు అది సోడా సీసాలకు సంబంధించి బీరు సీసాలకు సంబంధించి కూడా ఎస్పీ స్వాధీనం చేసుకుని మీడియా ముఖంగా కూడా తెలిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నడూ లేని విధంగా ఎక్కడ ఇంతవరకు కూడా చూడని విధంగా కేవలం ఎన్నికల రోజు మాత్రమే ఇలాంటి హింసాత్మక కార్యక్రమాలు చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఎన్నికలలో ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూటమి అభ్యర్థులు అటు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఎవరికి నువ్వా నేనా అంటూ కూడా దాడులకి తెగపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం పల్నాడులో 144 సెక్షన్ అమలవుతుంది. అటు మాచర్ల అదేవిధంగా అటు గురిజాలకు సంబంధించి కానీ అటు నరసరావుపేటకు సంబంధించి కూడా మరి 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా వ్యాపార రంగాలు కూడా మూసివేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ 2 నుంచి 3 కూడా తిరగరాదు అంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏపీలో జరుగుతున్నటువంటి ఎప్పటికప్పుడు హింసాత్మక కార్యక్రమాలకు సంబంధించి కూడా డీజీపీ పర్యవేక్షిస్తున్నాడు. ఎన్నికల సంఘం కూడా ఈరోజు సీరియస్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు డీజీపీ పైన అదేవిధంగా రాష్ట్ర సిఎస్ మీద కూడా దీనిపైన సమన్లు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం హాజరు కావాలని కూడా ఈరోజు వారికి తెలియచేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్నికల సంఘం సంబంధించి కూడా అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి తాజా పరిస్థితులపైన కూడా మరి ఒక నివేదిక సమర్పించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా అవసరం చేసినటువంటి పరిస్థితి ఉంది. నరసరావుపేటకి సంబంధించి అటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హింసాత్మక కార్యక్రమాల్లో ఆ రోజు మున్సిపల్ స్కూల్ దగ్గర జరిగినటువంటి ఘటన దీనికి ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ నరసరావుపేటలో పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. డిఎస్పీ వర్మ అదుపు చేయడంలో కూడా పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. అటు 2 సిఐలు అటు 1 టౌన్ సిఐకి సంబంధించి కానీ 2 టౌన్ సిఐకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చదలవాడ అరవింద్ బాబు కాస్త సాఫ్ట్ కార్నర్ అవడంతో కూడా ఒక్కసారిగా కూడా పూర్తి స్థాయిలో గోపిరెడ్డి వర్గీయులు కూడా ఆయన కారుని తీవ్ర స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఆయన కారును ధ్వంసం చేసిన తర్వాత కూడా కార్యకర్తల్లో వారి కోపాన్ని ఆపలేనటువంటి పరిస్థితుల్లో కూడా గోపిరెడ్డి హాస్పిటల్ పైన ఆయన ఇంటి పైన కూడా రాళ్లు రువ్వినటువంటి
పరిస్థితి. దీనికి పూర్తిగా అటు డిఎస్పీ వర్మ అటు సిఐ పోలీసు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. నరసరావుపేటలో జరిగినటువంటి ఘటన, అటు మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన, గురిజాల ప్రాంతంలో జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. డిఎస్పీ బిందు మాధవ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాడు, అటు డిఐజీ అదేవిధంగా డీజీపీ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అభ్యర్థుల్ని అవసరం చేస్తూ ఇప్పటికే దాదాపు ఒక్కొక్క పార్టీకి సంబంధించి కూడా అటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, టీడీపీకి సంబంధించినటువంటి నేతలను కూడా పూర్తి స్థాయిలో కస్టడీకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి నేతలపైన నిఘా పెట్టారు. పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందనే ఒక దానిపైన కూడా పూర్తిగా నిఘా వ్యవస్థ పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నేతల్ని అవసరం చేస్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో వీడియో ఫుటేజ్ ద్వారా ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకి హింసాత్మక కార్యక్రమాలకి పాల్పడినటువంటి వ్యక్తుల్ని గుర్తిస్తున్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేసేటువంటి పనిలో పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో 2 రోజులు పట్టేటువంటి అవకాశం కనబడుతుంది. ఇదే కొనసాగితే ఖచ్చితంగా వ్యాపార రంగాలు అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే అనేక మంది పైన కేసులు నమోదు చేశామని ఎస్పీ బిందు మాధవ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఇరు పార్టీ నేతలను అవసరిస్తే తర్వాత కూడా కొంత మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. అయితే మాచర్ల నియోజకవర్గంలో దాదాపు 2000 మంది పోలీసులు కూడా కేంద్ర బలగాలు కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందని కూడా ఒక ఉత్కంఠతో ఉన్నటువంటి ప్రజలకి మరి ఏ క్షణం ఎలా ఉంటుందని కూడా భయాందోళనగా గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ 144 అమల్లో ఉంది. దాదాపు 2 రోజులు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం అదేవిధంగా డీజీపీ సిఎస్ పైన ఒక సమన్లు జారీ చేశారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపైన పూర్తి స్థాయిలో ఒక నివేదిక పంపాలన్నారు. ఏదైతే మరి హింసాత్మక కార్యక్రమాలని కట్టడి చేయటంలో విఫలమైనటువంటి పోలీస్ అధికారులపైన కేంద్ర ఎన్నికల సంఘం అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏ పార్టీకి తొత్తులుగా పనిచేసిన వారిపైన చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ పోలీస్ వ్యవస్థ పైన అటు ఎన్నికల సంఘం సీరియస్ అయినటువంటి నేపథ్యంలో కూడా వారిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఏదేమైనా నాయకులు పూర్తి స్థాయిలో సమన్వయం పాటించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంది. ఏదైతే మరి ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అటు వ్యాపార రంగాలు అటు సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో కేవలం ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ఆ రోజు మాత్రమే హింసాత్మక కార్యక్రమాలు కానీ అదేవిధంగా నేనా ప్రజలను ఎవరు అభివృద్ధి చేస్తే వారికి ఓటేసే విధంగా కూడా మలుచుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంది, అటు నాయకుల పైన ఉంది. అధికారులు వారిని కట్టడి చేయటంలో కూడా పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో వారు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఖచ్చితంగా ఉంది. ఏది ఏమైనా మరో 2 రోజుల పాటు జరిగేటువంటి 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఈ రోజు మరి సిఎస్ అదేవిధంగా డీజీపీ ఇచ్చినటువంటి నివేదికకి మరి ఏ విధంగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తుంది, రానున్నటువంటి రోజుల్లో పల్నాడు జిల్లాలో పోలీస్ వ్యవస్థ విఫలమైన నాయకులపైన ఎలాంటి చర్యలు ఉంటాయో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, పల్నాడు నుండి. సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగిసింది. అయితే యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎక్కడ ఎదురుపడినా దాడులు ప్రతిదాడులతో హోరెత్తిస్తూ ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ఏదో ఒక మూల అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. పోలింగ్ 13వ తేదీ జరిగితే ఈ రోజుటి వరకు కూడా పోలింగ్ ముగిసి 3 రోజులు అవుతున్నా కూడా రాష్ట్రంలో అల్లర్లు కంట్రోల్లోకి రాకపోవడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది, ఎన్నికల రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బందోబస్తు నిర్వహించడంలో కొంత పోలీస్ ఫోర్సు తక్కువ ఉండొచ్చు, అధికార యంత్రాంగం తక్కువ ఉండొచ్చు. ఆ రోజు కొన్ని సంఘటనలు జరిగితే వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, వీలైనంత వరకు కంట్రోల్ చేయొచ్చు. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఒకరినొకరు టార్గెట్ చేస్తూ కొన్ని కాలనీలను టార్గెట్ చేస్తూ ఏకంగా వాళ్ళ ఇళ్లపైకి వెళ్ళి తగలబెడుతున్నారు. మరికొన్ని చోట్ల వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ముఖ్యంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులనే టార్గెట్గా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటు
పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసారావుపేటల్లో ఇప్పటికీ కూడా నివురుగప్పిన నిప్పులాగా అక్కడ ఫ్యాక్షన్ చెలరేగుతూనే ఉంది, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లా చంద్రగిరిలో, అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా ఇంకా గొడవలు చెలరేగుతూనే ఉండడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దృష్టి సాధించింది. ఇక్కడ పరిస్థితులను కంట్రోల్లోకి తేవడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో పాటు డీజీపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో తమ ముందు హాజరై ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఆదేశించిన నేపథ్యంలో ఏపీ డీజీపీతో పాటు సీఎస్ కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇంకా గొడవలు చల్లారలేదు అనే దాన్ని మనం ఒకసారి గమనిస్తే పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. వీలైనంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా సాగింది. ఓవరాల్గా 80% పైగా పోలింగ్ నమోదు అయింది. అంటే పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి వాతావరణం ఉందో మనం గమనించవచ్చు. అంతమంది లక్షలాది మంది జనం వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఆ రోజు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో తర్వాత ఏం జరిగింది, తర్వాత రోజు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ వాంటెడ్గా ఈ దాడులకు పాల్పడడం వెనుక ఎవరున్నారు, అసలు వీరి యొక్క రాజకీయ పార్టీల నాయకుల యొక్క ఉద్దేశాలు ఏంటి అని తెలుసుకోవడంలో కానీ, ఎన్నికలు ముగిసిన తర్వాత వాటిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టడంలో కానీ పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. నిన్నటికి నిన్న రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించిన నేపథ్యంలో అనేక చోట్ల పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు కూడా లభించాయి. అంటే ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ గొడవలన్నీ జరుగుతూ ఉన్నాయన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వాటిని ఇంటెలిజెన్సీ వ్యవస్థ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అన్నది ఇప్పుడు అందరి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. పోలింగ్ రోజు అంటే సిబ్బంది చాలా తక్కువగా ఉంటుంది, అన్ని చోట్ల అటే టైము కంట్రోల్ చేయాలంటే కుదరకపోవచ్చు. 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా వివిధ ప్రాంతాల నుంచి ఆ ఈవీఎంలన్నిటి కూడా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూములకు చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రక్రియ జరిగింది. స్ట్రాంగ్ రూముల్లో చేర్చిన తర్వాత కేవలం ఒక జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం మొత్తం కాపలా ఉండాల్సింది, భద్రత కల్పించాల్సింది ఒక స్ట్రాంగ్ రూములు ఉన్న ఏరియాకు మాత్రమే. అంటే మిగిలిన సిబ్బంది చాలా వరకు కూడా అందుబాటులో ఉంటారు, ఖాళీగా ఉంటారు. మరి వాళ్ళందరినీ తర్వాత జరిగే శాంతి భద్రతలకు కానీ, గొడవలు జరగకుండా చూడడానికి కానీ పోలీస్ యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు, ఉపయోగించుకున్నా కూడా ఎందుకు ఈ దాడులను అరికట్టలేకపోయారు? ఇంత గొడవలు జరుగుతూ ఉన్నా ఎక్కడ వీడియోలు చూసినా కూడా గొడవల్లో రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు రాళ్లు విసురుకుంటున్నారు, రాడ్లతో కొట్టుకుంటున్నారు, కర్రలతో కొట్టుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా పోలీసులు మధ్యలో ఎంటర్ అయ్యి పెద్దగా లాఠీ చార్జీ చేసింది కానీ, బాసోయాలు ప్రయోగించింది కానీ ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు. అంటే ఒక సంఘటనా స్థలానికి వాళ్ళందరూ కొట్టుకొని తీరా రెండు వర్గాలు వెళ్ళిపోయేంత వరకు కూడా అక్కడికి కనీసం పోలీసులు ఎంటర్ కావడానికి కూడా వీలు పడలేదు, ఎంటర్ అవ్వలేదు. వాళ్ళు ఎంటర్ కావడానికి కావాలనే అక్కడికి చేరుకోలేకపోతున్నారా, చేరుకొని కూడా ఆ గొడవలను సర్దుమణిగే విధంగా చేయడంలో పోలీసులు ఆసక్తి చూపడం లేదా అన్న విషయాలు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. అందుకే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కంటే కూడా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది. రాష్ట్రంలో ఇలా గొడవలు జరుగుతూ ఉంటే అది శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలిగించే అంశము, అసలు రాష్ట్రానికే చెడ్డ పేరు తెచ్చే అంశము. అందులో ఇప్పుడు పూర్తిగా శాంతి భద్రతల విషయం ఎన్నికల సంఘం ఆధీనంలో ఉంటుంది కాబట్టి అది వాళ్ళ పనితీరుకే ఒక మచ్చలాగా ఉంటుందని భావించడంతో అసలు ఏపీలో ఏం జరుగుతుంది, గొడవలకు కారణాలు ఏంటి అనే విషయాలను చర్చించడం కోసం పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఇటు జవహర్ రెడ్డి కానీ అటు డీజీపీ ఇద్దరు కూడా ఢిల్లీ పయనమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆయా రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు ఇప్పటికీ కూడా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మా పార్టీ తరఫున ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేస్తున్నారు, వేధిస్తున్నారు అని ఒక పార్టీ ఆరోపిస్తే మరో పార్టీ మాత్రం మా పార్టీకి ఓటేశారన్న ఉద్దేశంతో మా పార్టీ సానుభూతి పరులపైన అధికార పార్టీ దాడులు చేస్తుంది, అన్యాయంగా వాళ్ళను వేధిస్తుంది అంటూ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎన్నికల సంఘానికి వెళ్ళి ఇప్పుడే ఫిర్యాదు చేసిన పరిస్థితి. కొన్ని చోట్ల అయితే అధికార పార్టీలో పనిచేసిన మంత్రులుగా పనిచేసిన వారే మేము అనేక చోట్ల దాడులను ఎక్స్పెక్ట్ చేశాము, వాటిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ కనీసం వాళ్ళు స్పందించలేదు. ఎస్పీ స్థాయి వ్యక్తులు కూడా స్పందించి ఎక్కడ గొడవ జరుగుతుందో అక్కడ సంఘటనా స్థలానికి
చేరుకోలేకపోయారు, వాళ్ళంత నెగ్లెక్ట్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా పోలీసులు ఒక పార్టీకి ఏపీలో కొమ్ముగాసే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మేము చెప్పినటువంటి ఏ కంప్లైంట్ పైన స్పందించలేదంటూ అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఇప్పటికే ఫిర్యాదు చేసిన పరిస్థితి. అలాగే ప్రతిపక్ష పార్టీల వర్షన్ కూడా సేమ్ అలాగే ఉంది. అనేక చోట్ల తమ పార్టీల తరపున ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళను పోలింగ్ రోజే కొంతమందిని దాడి చేసి గాయపరిచారు. మరుసటి రోజు వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ ఆస్తులను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు పోలీసులు విరివిగా కేసులు నమోదు చేసి ఆ సంఘటనా స్థలాల్లో లాఠీచార్జ్ చేసి వాళ్ళను ఆ పరిస్థితులను కంట్రోల్లోకి తేలేకపోయారు అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగానే ఉంది. రేపు ఏంటి కేంద్ర ఎన్నికల సంఘం ముందు వీళ్ళిద్దరూ ఎలాంటి వివరణ ఇస్తారు అనే విషయంపైనే ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.